మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ మనతో పాటు మొగలయ్య మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడదాము. మీ పేరేం పేరు? మెరీనా. మెరీనా. మీ తాతయ్య మీతో ఎలా ఉండేది? మా తాతయ్య చాలా ప్రేమగా ఉండేది. ప్రేమగా చూసుకునేది మమ్మల్ని. మీ తాతయ్య నాటకం వేసినప్పుడు కానీ జానపద కళలు వేసినప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? చూసినాం. ఎలా అనిపించేది? నేను చాలా మంచిగా అనిపించేది. మంచిగా అనిపించేది. వాళ్ళు వేస్తుంటే ఇంత మంచి కళనా అనిపించేది. మీ తాతయ్య మూవీస్లోకి వెళ్ళిన తర్వాత అంటే బల్గ మూవీలో నటించిన తర్వాత మీ తాతయ్యని చూసుంటారు కదా, ఎలా అనిపించింది ఒకసారి మూవీలో చూసిన తర్వాత? ప్రౌడ్గా చెప్పుకునేది మా ఫ్రెండ్స్కి, మా అందరికి ఇప్పటి వరకు కూడా చెప్పుకునేది. చిన్నప్పటి నుంచి చాలా మంచిగా చూసుకునేది. చిన్నప్పటి నుంచి ఎక్కువ మా తాతయ్య వాళ్ళతోనే ఉండేది. తర్వాత మా డాడీ వాళ్ళ దగ్గరికి పంపించింది. ఎక్కువ శాతం మా తాతయ్య వాళ్ళతో బాగా క్లోజ్గా ఉండేది. మా తాతయ్య నన్ను ఎప్పుడు కానీ ప్రేమగా చూసుకునేది. ఏది అవసరం అంటే ఎమ్మటే కొనిచ్చేది. బట్టలైనా కానీ ఏది అడిగితే అది. నేను అడగకున్నా కానీ నేను తినకున్నా కానీ తినిపించేది. మా నాన్నమ్మతో ఏ తినిపి అని ఎమ్మడి పడేది. మొన్న కూడా రీసెంట్గా నేను జ్వరం వచ్చి ఇంటికి వచ్చి మొన్న తినిపో అంత కళ్ళు పోయినా చెవులు పోయినా కానీ తినిపోమ్మా నా చేయి చూసి ఎవరిని గుర్తుపట్టు ఆ చేయి చూసి నన్ను గుర్తుపట్టేది. నన్ను ఎప్పుడు పిలిచేది మేరవ్వ. మా నాన్నమ్మ మా తాతయ్య నన్ను ఎప్పుడు కానీ మా డాడీ వాళ్ళ దగ్గరికి పోయినా నా కోసం వచ్చేది. మా అందరి కోసం వచ్చి మమ్మల్ని నన్ను 4 రోజులు ఉంచుకుంటాను తీసుకొచ్చుకొని మళ్ళీ ఈ నుంచి పోయేటప్పుడు ఏడ్చేది. పోతాను అమ్మ అని ఏడ్చేది. మా తాత మళ్ళీ ఇప్పుడు వస్తావు నువ్వు హాలిడేస్కి రా అని. ఎప్పుడైనా హాలిడేస్ వస్తే సంక్రాంతి హాలిడేస్, దసరా మా తాత దగ్గరికి మా తాత వచ్చి మొన్న రీసెంట్గా ఫీవర్ వచ్చి ఇంటికి వచ్చినప్పుడు నాకు జోల పాట పాడు. నేను కదా జో నందన ఇంకా అనుకుంటా పాట పాడుకుంటా నన్ను ఎంత బుజ్జగిస్తున్నా ఎప్పుడు తోడు. నన్ను ఎప్పుడు కానీ తిను అనుకుంటా ఎప్పుడు ఇంత ప్రేమగా అంటే అంత ప్రేమగా ఏ తాతయ్య కూడా చూసుకోలేదు. ఇంత ప్రేమగా చూసుకో. నీ పేరు? మేఘనా. చెప్పు మీ తాతయ్య గురించి. అంటే చిన్నప్పటి నుంచి కానీ నేను అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కన్ఫర్మ్ వచ్చేది అన్నట్టు. తాతయ్యతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఈ విషయం కానీ తాతయ్యతో షేర్ చేసుకునేది. ఇట్లా నాకు నేను సిక్ అయినప్పుడు కానీ తాతయ్య మా ఇంటికి వచ్చేది. ఏమన్నా అవసరం ఉన్నప్పుడు కానీ మాకు మనీ ఇచ్చేది. తాతయ్య ఇట్లా నా బర్త్డే వద్దనగా చాలాసార్లు తాతయ్య మా గురించి కూడా కేర్ తీసుకుంటాడు. ఇంకా తాతయ్యకు హెల్త్ బాగాలేనప్పుడు తాతయ్య హాస్పిటల్ ఉన్నప్పుడు కానీ తాతయ్యకు కాల్ చేసి మాట్లాడేది, ఎట్లున్నావు తాతయ్య అనేసి. నీ పేరు ఏం పేరు? డేవిడ్. ఎలా ఉండేది తాతయ్య మీతో? చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఫస్ట్ వచ్చినప్పుడు మంచిగా చూసుకునేవాడు. బట్టలు అవన్నీ కొనిచ్చేటోడు. నీ పేరు ఏం పేరమ్మా? సుసన్న. ఎలా ఉండేది తాతయ్య చాలా కేరింగ్ పర్సన్. ఫస్ట్ థింగ్ తాతయ్య ఎప్పుడు కానీ నార్మల్గా మంచిగా చూసుకుంటాడు. ఇంకా ఎప్పుడైతే మేరనక్కర్లేదు లాస్ట్ మినిట్లో అంటే లైక్ 2 years ముందు అట్లా కళ్ళు కూడా చాలా బాధాకరం. ఎందుకంటే తాతయ్యకి ఒకటే గుర్తు, బ్యాంగిల్స్ ఉంటే నానమ్మ, బ్యాంగిల్స్ లేకపోతే మెరీనా అక్క, అంతే. ఇంకా ఎవ్వరు గుర్తులేరు. ఎప్పుడు మేము బ్యాంగిల్స్ వేసుకోము కాబట్టి బ్యాంగిల్స్ వేసుకోకుండా పోతే ఇంకా నానమ్మ హ్యాండ్ అన్న కొంచెం గుర్తుపడతాడు కావచ్చు, కానీ మేనక్క అంటే బ్యాంగిల్స్ వేసుకోకపోతే మేరనక్క. అట్లా మేము బ్యాంగిల్స్ వేసుకోకుండా మేరనక్క అమ్మ మేరవ్వ వచ్చినావా, చదువుకుంటానవా, ఎక్కువ మోస్ట్ చదువుకుంటానవా, ఎట్లా చదువుకుంటున్నావు అన్ని ప్రతి ఒక్కటి ఇట్లా మేము సైకిల్ చేసేటోళ్ళం. సైకిల్ చేస్తే చదువుకుంటాను అమ్మ రాసుకో బాంచన్, ఇక్కడ ఉండి రాసుకో, ఇక్కడ మాతో కాసేపు కూర్చో అని ఇట్లా చాలా ప్రేమగా మాట్లాడేవాడు. మళ్ళీ ఇంకా తాతయ్య మేము మోస్ట్లీ చదువుకుంటున్నామంటే నాకు తెలిసి మా తాతయ్య వల్లనే. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అక్కయ్య అంటే బాగా ఇష్టం. తాతయ్య వల్ల అని ఎందుకంటున్నా అంటే తాతయ్య మాటనే డాడీ వింటాడు. అట్లా
తాతయ్య మాట రెస్పెక్ట్ చేసి డాడీ చదివిపిస్తుండని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే అక్క ఏడుస్తే తాతయ్య తట్టుకోలేడు. అట్లా అక్క ఏడ్చుకుంటే తాతయ్యని రిక్వెస్ట్ చేయడం వల్ల తాతయ్య వచ్చి డాడీకి చెప్పడం వల్ల డాడీ అంటే హయ్యర్ స్టడీస్ గంగాల వాళ్ళల్లో 9th క్లాస్ అట్లా మ్యారేజెస్ పంపిస్తారు. కానీ మేము ఇప్పుడు హయ్యర్ స్టడీస్ చదువుకున్నాం కేవలం తాతయ్య వాళ్ళని. మాకు ఇప్పటివరకు మేము చదువుకున్నా కానీ మా పేరు ప్రతి ఒక్కటి తాతయ్యకే చెందుతుంది. మళ్ళీ తాతయ్య ఇంత గొప్ప ఒక్క సాంగ్ తోటి ఇంత ఫేమ్ పొందుకోవడం అది చాలా గర్వకారణం. మాకు చాలా రెస్పెక్టబుల్గా ఉంది. కానీ తాతయ్య బాధపడ్డంతా ఇంకెవ్వరు బాధపడద్దు ఫస్ట్ థింగ్. ఎందుకంటే తాతయ్య లాస్ట్కి వాటర్ తాగాలన్నా కానీ ఒక డేకి ఒక 250 ml వాటర్ మాత్రమే తాగేది, ఎక్కువ తాగిపోయేది. ఎంత దాహమైనా కానీ తట్టుకొని చాలా బద్దం చేసిండు. ఏదైనా స్వీట్ నోట్లో పెట్టినా కానీ బయటికి ఉంచేటోడు, తినకపోతుండే. ఈ స్వీట్ ఎవరికైనా ఇష్టం ఉంటుంది కానీ బయటికి ఉంచి. ఎన్ని సంవత్సరాల నుంచి తాతయ్య మాట్లాడకుండా ఓన్లీ సైకిల్తోనే ఉండేది? మాట్లాడతాడు కానీ చెవులినవాడు అని లోపడు. అదే మొగలయ్య గారు గత కొన్ని అంటే 2-3 సంవత్సరాల నుంచి తనకు కళ్ళు చెవులు వినపడపోయేది. మన అనారోగ్య కారణంగా చాలా వెయిట్ కూడా చాలా లాస్ అయిపోయాడు. ఆ టైంలో పిల్లల్ని గుర్తించాలన్నా కూడా కళ్ళు లేనంత కారణం వాళ్ళ చేతులు పట్టుకొని స్పర్శ ద్వారా వాళ్ళని గుర్తించి నాన్న బాగున్నారా, తిన్నారా ఇలాంటి మాటలు మాట్లాడని అడిగేది. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు మన వాళ్ళు. మీ పేరేం? జాన్ పాల్. ఎలా ఉండేది తాతయ్య మీతో? బాగా క్లోజ్గా ఉండేది. అంటే ప్రతి చెట్ల క్లోజ్గా ఉండేది, మంచిగా మాట్లాడేది నాతో. మళ్ళీ బలవన్ సినిమా తీసిన కానీ మా కాలేజీ పోతే ఆడ మా తాతయ్య గురించి చాలా మంది అడిగేది. చాలా మంది అడిగేది. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి అనిపించేది నాకే. వాళ్ళు అంతమంది అనిపించేది. మళ్ళీ కాలేజీలో కూడా నన్ను ఎవ్వరేమనిపోయేది. మా తాతయ్య అంత పేరు ఉండేది, మా తాతయ్య పేరు మంచిగా ఉండేది. ఇంకా లాస్ట్ రోజులు అయితే చాలా కష్టపడ్డాడు తాతయ్య. అంటే తన అనారోగ్య కారణం వల్ల తనకు షుగరు మరియు కిడ్నీల ప్రాబ్లం, డయాలసిస్ చేసే టైంలో కనీసం 250 ml వాటర్ తాగాలని చాలా కష్టంగా తాగేది అని చెప్పేసి ఇక్కడ పిల్లలు అంటే వాళ్ళ మనవరాలు మనతో పాటు చెప్పుకుంటున్నారు.